సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గురుడు మిథున రాశిలో ప్రవేశించిన తర్వాత సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే ప్రధానంగా బద్రీనాథ్ దగ్గర మన అనేటువంటి గ్రామంలో, ఫస్ట్ ఇండియన్ విలేజ్, ఇంతకుముందు లాస్ట్ ఇండియన్ విలేజ్ అని ఉండేది, ఇప్పుడు ఫస్ట్ ఇండియన్ విలేజ్. అయితే అక్కడ సరస్వతీ నది ప్రవాహం ఉంది. ఆ తర్వాత ఆవిడ అంతర్వాహిని అయిపోయింది. అక్కడే మనకు కనిపిస్తుంది కూడా ఆ ప్రదేశం. అయితే మరి అక్కడ వరకు వెళ్ళలేని వాళ్ళు మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ చేయొచ్చు స్నానము? పుష్కర స్నానం అంటే 3 ప్రదేశాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి కాళేశ్వరం దగ్గర గోదావరి ప్రణీత నది కలిసేటువంటి ప్రదేశం, ప్రాణహిత అంటారు, సంస్కృతం ప్రకారం ప్రణీత. ఈ రెండూ కూడా పుష్కర నదులు. అది చాలా ప్రధానమైనటువంటి ప్రదేశం. అంతర్వాహిని కింద ఎక్కడైనా సరే, ఎక్కడ 2 నదులు కలిసినా అంతర్వాహిని కింద సరస్వతీ నది ఉంటుంది అనేటువంటిది శాస్త్ర ప్రమాణం. తరువాత అలంపురం దగ్గర తుంగభద్ర కృష్ణా నదుల కలయిక ఉంది. మూడవది ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం దగ్గర సీతానగరము అనేటువంటి ఊరుంది. అక్కడ వంశధార మహేంద్రతనయ అనేటువంటి 2 నదులు ఉన్నాయి. ఈ 2 నదులు కూడా అక్కడ కలుస్తాయి. 3 ప్రదేశాలు చెప్పాను మీకు నేను. ఒకటి కర్నూలు దగ్గర, ఒకటి కాళేశ్వరము, మూడవది ఉత్తరాంధ్ర. ఈ 3 కూడా చాలా ప్రధానమైనటువంటి నదులు, అందులోనూ జీవనదులు ఇవన్నీ కూడా. ఈ 3 ఏది మీకు దగ్గరగా ఉంటే ఆ ప్రదేశానికి వెళ్ళి వీటిలో పుష్కర స్నానము, పుణ్యకార్యాలు, అలాగే పెద్దలకి తర్పణాదులు చేసుకోవచ్చు. ఈ వీడియోని అందరికీ అందజేయండి. సర్వే జనా సుఖినో భవంతు.